వెల్కమ్ టు సినీ రంగం. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మంచి ఊపులో వరుస విజయాలతో ముందుకెళ్తున్న సమయంలో వచ్చిన సినిమా అఖండ 2 తాండవం. బాలయ్య జోరుకి కాస్త బ్రేక్ వేసినట్లయింది. నిజానికి బాలయ్య కెరీర్ ని వెనక్కి తిరిగి చూస్తే 1986లో ఒకే ఏడాదిలో 6 హిట్స్ ఇచ్చిన ఘనత బాలయ్యకే సొంతం. ఆ రోజులు మళ్ళీ రిపీట్ అవుతాయేమో అని అభిమానులు ఎన్నాళ్ళుగానో ఆశపడుతున్నారు. పూర్తిగా అదే స్థాయిలో కాకపోయినా ఇటీవలి కాలంలో మాత్రం బాలయ్య వరుసగా సక్సెస్ ట్రాక్ లోనే కొనసాగారు. 2021లో వచ్చిన అఖండతో బాలయ్య జైత్రయాత్ర మొదలైంది. ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాలే ఇచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలన్నీ 100 కోట్ల క్లబ్ లో చేరడం బాలయ్య స్టామినాకి మరో నిదర్శనం. ఈ నేపథ్యంలో 5వ సినిమాగా వచ్చిన అఖండ 2 పై అంచనాలు సహజంగానే భారీగా ఉన్నాయి. కానీ సినిమా విడుదల ఆలస్యం కావడం, మిక్స్డ్ టాక్ రావడం వంటివి బాక్స్ ఆఫీస్ ప్రయాణాన్ని ప్రభావితం చేశాయి. కలెక్షన్లు 100 కోట్ల దాకా వచ్చినా పూర్తి స్థాయి హిట్ గా నిలవలేకపోయింది. ఇదే అంశం బాలయ్య అభిమానులను కొంత నిరాశకు గురి చేస్తుంది. అలాగే అఖండ స్థాయి ప్రభావం మళ్ళీ కనిపించకపోవడమే ఆ నిరాశకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోయే కొత్త ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదట ఈ సినిమా చారిత్రక నేపథ్యం కొనసాగే కథ అని ప్రచారం జరిగింది. అలాంటి కథ అంటే సహజంగానే భారీ విఎఫ్ఎక్స్, ఎక్కువ మేకింగ్ టైం అవసరం అవుతుంది. అఖండ 2లో ఎదురైన జాప్యం, దాని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అడుగులు చాలా ఆచితూచి వేయాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ కారణంతోనే బాలయ్య దర్శకుడు గోపీచంద్ మల్లేని కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా కథను మార్చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదట అనుకున్నట్టుగా మహారాజు గెటప్, హిస్టారికల్ టచ్ ఉండకపోవచ్చని టాక్. కథ పూర్తిగా మారిపోయిందని కాదు, కానీ ముందు ప్లాన్ చేసిన బ్యాక్ డ్రాప్ కు బదులుగా ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యే సాంఘిక కథతో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే దిశగా స్క్రిప్ట్ ని రీవర్క్ చేశారట. వీరసింహారెడ్డి లాంటి మాస్ మసాలా ఫార్మాట్ బాలయ్యకు ఎంతగా కలిసి వచ్చిందో తెలిసిందే. అదే ఫార్ములాతో మరోసారి బలమైన విజయం అందించాలని ఈ కాంబో భావిస్తున్నట్టు తెలుస్తుంది. అఖండ 2 అనుభవం మళ్ళీ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈసారి పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారని సినీ వర్గాల సమాచారం. మొత్తానికి అఖండ 2 ఫలితం బాలయ్యను మరింత జాగ్రత్తగా అడుగులు వేయించేలా చేసిందనే చెప్పాలి. కథ, కథనం, మేకింగ్ అన్ని ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలనే ఆలోచనతోనే ఈ సబ్జెక్ట్ మార్పు జరిగిందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మరి ఈ కొత్త కథతో గోపీచంద్ మల్లేని బాలయ్యకు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూడాలి. NBK 111 కథ మార్పు అంటూ వస్తున్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.